అదే నువ్వు మోటార్ డ్రెస్ వేసుకొని యూఎస్లో యూకేలో ఎక్కడో తిరుగుతుంటే నీ నేషనాలిటీ ఎవరు తెలియదు. అంటే నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు రిప్రజెంటేటివ్. మన ఇండియన్ కల్చర్‌కి, మన ఇండియన్ భారతదేశానికి నువ్వు రిప్రజెంటేటివ్. సో, అది కల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది కాబట్టి, ఇప్పుడున్న యువత అనేది దాన్ని మారుస్తుంది కాబట్టి, మళ్ళొకసారి బ్యాక్ టు ద రూట్స్ ఏందంటే, నిజంగా నేను వాస్తవం చెప్తున్నా మీకు. హ్మ్. ఈ అందరూ మాట్లాడే మాటే, అమ్మాయిలు నిండుగా కప్పుకుంటేనే వాళ్ళలో అందం ఉంటది. ఓకే. సెలబ్రిటీలు కూడా ఎవ్వరైనా బయటకొచ్చినప్పుడు పద్ధతిగా ఎవ్వరైనా గూడా నీ కల్చర్‌ని నువ్వు డిఫైన్ చెయ్యి. నీ పర్సనల్ లైఫ్‌లో నీ కల్చర్‌ని పాటించు. ప్రొఫెషన్ వేరు. పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. పర్సనల్ లైఫ్‌లో నువ్వు భారతదేశానికి సంబంధించిన రూల్స్ అన్ని పాటించమని నేను కూడా గట్టిగా చెప్తా నేను. ఓకే. మంచి నిండైన బట్టలేసుకో, కల్చర్ మెయింటైన్ చెయ్యి, అన్ని మెయింటైన్ చెయ్యి నేను కూడా చెప్తాను. ఓకే. ఆ 2 పదాలు తప్పించి శివాజీ గారికి నాగేశ్వర పూజారి గారు మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్లీ ఇస్తా నేను. డెఫినెట్లీ. ఆ 2 పదాలంటే 100% తప్పు. హ్మ్. సార్ కూడా చాలా రిగ్రెట్, దానికి ఆయన కూడా శివాజీ గారు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నేను పర్సనల్‌గా అవును. మాట్లాడినప్పుడు చాలా లేదండి నేను తప్పు చేశాను నాతో అంటే నాకే బాధ అనిపించింది. హ్మ్. సరే సార్ అప్పుడప్పుడు తప్పులు దొలుతుంటాయి కదా నేను చెప్పినాను. కానీ అది ఇప్పుడు అదే చెప్తున్నా మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. అంతే. అది అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం ఏముంటది? నేను భారత పౌరుని కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం ఏముంటది? ఏ అమ్మాయి అయినా సరే నిండుగా మంచిగా బట్టలు కట్టుకుంటేనే ఆడవాళ్ళ అందం అనేది డబల్ అయితది అంటే నేను. వాళ్ళని చూడబుద్ధి అయితది, డబల్ అయితది, ఉంటది అని చెప్తా నేను. ఇప్పుడు కల్చర్ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు రాజ్యాంగం చాలా మందికి అర్థం కాదు. హ్మ్. రాజ్యాంగంలో ప్రతి దానికి స్వేచ్ఛ ఉంటది. దానికి లిమిటేషన్ ఉంటది. వాక్ స్వాతంత్రం ఉంది. వాక్ స్వాతంత్రం ఉంది గానీ ఎవరు పడితే అట్లా మాట్లాడతారా? బూతులు అగైన్ దేర్ మాట్లాడలేం. ఇస్ ఏ లిమిటేషన్. యెస్. అగైన్ దేర్ ఇస్ ఏ లిమిటేషన్. యెస్. అట్లా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని చెప్పి ఇష్టమైన బట్టలు అయితే వేసుకొని తిరగలేవు కదా! ఇప్పుడు బికినీ వేసుకొని రోడ్ల మీద తిరుగుతావా? నాకు నచ్చిన బట్టలు అని చెప్పేసి. హ్మ్. సమయము, సందర్భము, అకేషన్ బట్టి నువ్వు బట్టలు వేసుకుంటావు. యాహ్! కాబట్టి ఓవరాల్‌గా ఏందంటే నా పర్సనల్ అభిప్రాయం కూడా అదే. డెఫినెట్‌లీ ఓకే. ఆడపిల్లలు ఎక్కడ కూడా మన భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు అందంగా, మంచిగా ఓకే. తయారైతే మంచిగుంటది. థాంక్ యూ సార్.